ఇందాకే నేను కొన్ని వీడియోస్ కూడా బయట పంపించాను. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మెయిన్ రోడ్స్ అన్ని కూడా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఒక్కరిని కూడా అసలు మామూలు సగటు మనిషికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఈ రోజు దిగ్బంధం చేస్తున్నారు. రెండోది, ఒకవేళ ఎవరైనా కూడా సైడ్ రోడ్స్ నుంచి వస్తారంటే దారుణంగా, అత్యంత దారుణంగా జేసీబీలు పెట్టి రోడ్లన్నీ కూడా రాత్రి పగలు కొట్టేస్తున్నారు. అంటే ఎవరు కూడా నెల్లూరు సిటీలోకి రాకూడదు. అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో నుంచి ఎవరు ట్రావెల్ చేయకుండా వాటన్నిటి కూడా పోలీసులు సుమారుగా 5,000 మంది పోలీసుల్ని ఏదో ఇక్కడేదో ఉపద్రవం వచ్చినట్టు, ఎక్కడా కూడా ప్రమాదాలు జరిగినా కూడా అంతమంది వెళ్ళట్ల ఫోర్సెస్. మరి 5,000 మంది పోలీసుని ఈ రోజు నెల్లూరుకు తీసుకొని వచ్చి మనుషులు తిరగకుండా, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడకూడదు, ఆయన కలవకూడదు అన్న ఆలోచనతో వీళ్ళు చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గంగా ఈ రోజు ప్రవర్తిస్తున్నారు. ఆయన కూడా ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితిలే. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త కూడా ఈ రోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా కూడా ప్రజలు వాటిని గమనిస్తా ఉన్నారు. వాటి మీద వ్యతిరేకత అయితే, వాళ్ళ తిరుగుబాటు అయితే మాత్రం ప్రారంభమవుతుంది తెలియజేస్తాం. లేదండి, మరి హైవే మీద రోడ్డు మీద ఆపేసి మేమేమన్నా లోపలికి దౌర్జన్యంగా వెళ్ళాం కదా, మేము రెస్పెక్టబుల్ పీపుల్ కదా, ఇక్కడ ఆపి ఈ రకంగా తీసుకుని వెళ్తున్నారు పోలీసులు. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏం అడుగుతున్నారు మేడం? అంటే మీకు ఆల్రెడీ ప్రోటోకాల్లో రేపు నాకేమన్నా అయితే పోలీసులే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్టు, సెక్యూరిటీని దింపేస్తున్నప్పుడు. అంటే ఒక మహిళని ఒంటరిగా వెళ్తున్నాను, ఇంతమంది పోలీసులు ఉన్నారు, సరే ఇప్పుడు రేపు మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే సెక్యూరిటీని దింపేస్తున్నందుకు వాళ్లే కదా రెస్పాన్సిబిలిటీ. గానీ అంటే లిస్ట్ లో మీ నేమ్ మాత్రమే ఉండటంతో మిమ్మల్ని మాత్రమే అనుమతిస్తాం, మిగతా వ్యక్తిగతంగా వచ్చినటువంటి మీ మనుషులను ఎవరిని కూడా అనుమతించమంటున్నారా? అంటే వ్యక్తిగతంగా కాదు కదండి. ఇప్పుడు నేను మా వాళ్ళకు కొంత ఆతృత ఉంటుంది, ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్తుంది కదా అని చెప్పి పాపం ఒక 2-3 సెక్యూరిటీని పంపించారు. కాబట్టి ఏదో సెక్యూరిటీ పంపిస్తే సెక్యూరిటీ కూడా వెళ్ళడానికి లేదు, తోటి వచ్చిన పిఎల్ కూడా వెళ్ళడానికి లేదంటే ఇది వీళ్ళేమి కార్యకర్తలు ఇంకొకళ్ళు కాదు కదా. మిగతా వ్యక్తులకు సంబంధించి అంటే కేవలం లిస్ట్ లో ఉన్నటువంటి మీకే ఇలా జరుగుతుంది, ఇంకా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మిగిలినటువంటి నేతలు ఎవరిని కూడా అలయించే సార్ మీరే రోడ్లు ఆపింది మీరే సార్. మేమేం దౌర్జన్యంగా చెప్పట్లేదు. మేము ఆపింది మీరు ఆపినటువంటి చోట మాట్లాడిస్తుంటే మీడియాను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. మేడం ఎలా అంటే సామాన్య వ్యక్తులు కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ అభిమానులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు పార్టీ నాయకులు ఇచ్చిన లిస్ట్ లో వాళ్ళనే పంపిస్తున్నామండి. అవును సార్, అది తెలుసు సార్, మీరు తోయాల్సిన అవసరం ఏముంటుంది సార్ మాట్లాడిస్తుంటే. పోలీస్ వెళ్ళనియండి సార్, వెళ్ళనియండి. మేము అటు సైడ్ నుంచి వెళ్తాం, ఉండండి సార్, ఆగండి. అటు సైడ్ నుంచి వెళ్తాం. ముందు పోతానంట, ఉండు బాబు, కింద పడతావేంటి? ఎక్కడ పోతావు? సో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె, ఆమె కనీసం తన రక్షణ కోసం తోడు తెచ్చుకున్నటువంటి 2 వ్యక్తులను కూడా అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళని దించితే మాత్రమే వెహికల్ ని లోపలికి అలో చేస్తామని చెప్తున్నటువంటి పోలీసులు ఆమెతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సాక్షి మీడియా పైన కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి. నడి రోడ్లో కారుని ఆపేయడమే కాకుండా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిర్బంధనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే లిస్టులో ఉండేటువంటి పేర్లతో పాటు ఇంకెవరిని కూడా అలో చేయమని చెప్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆంక్షల నేపథ్యంలోనే మేడం ఏంటి సామాన్య వ్యక్తులు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏ విధంగా అడ్డుకుంటున్నారు? ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి నెల్లూరు? లేదండి, పిఏ వచ్చాడు, ఎవరో హెల్ప్ చేయడానికి సెక్యూరిటీ వచ్చారు, అందరిని ఆపుతున్నారు. పోనీ కార్లో అందరిని దింపేసాక కూడా మళ్ళీ ఎందుకు కారు ఆపమన్నారో తెలీదు, ఎవరిని పడితే వాళ్ళని ఆపుతున్నారు. నన్ను కూడా ఆపేస్తాను అని అంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి దిగాను. ఏమేం క్లారిటీ లేదు.